హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో తెలంగాణలో ఎస్ఐ మెయిన్స్ కి సంబంధించి 2023లో వచ్చిన ప్రాబ్లమ్ ని డిస్కషన్ చేద్దాం. సో టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎస్ఐ మెయిన్స్ లో వచ్చిన ప్రాబ్లమ్ ని ఒకసారి డిస్కషన్ లో చేద్దాం. రైట్, చూడండి ఒకసారి. ఒక వస్తువును అమ్మడం వలన వచ్చిన లాభం దాని అమ్మకపు ధరలో X% మరియు దాని కొన్న వేళ అమ్మిన వేళలో Y% అయితే X+Y = ఎంత? రైట్, చూడండి ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ని అబ్జర్వ్ చేస్తే మనకు రెండు కండిషన్స్ కనిపిస్తున్నాయి. ఒక కండిషన్ ఏమని చెప్పిండంటే లాభం ఏదైతే ఉందో అది అమ్మిన ధరలో X% అని చెప్పిండు. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏమని చెప్తుండంటే కొన్న వేళ అనేది అమ్మిన వేళలో Y% అని చెప్తుండు. ఈ రెండు కండిషన్ యూజ్ చేసుకొని ఒకసారి చూడండి. ఫస్ట్ కండిషన్ ఏమని చెప్పిండు, ఇక్కడ లాభం ఏదైతే ఉందో దాని యొక్క అమ్మిన ధరలో అంటే సెల్లింగ్ ప్రైస్ లో X% అని చెప్పింది. ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా, చూడండి ఒకసారి. లాభం దాని అమ్మిన ధరలో X%, ప్రాఫిట్ అట ఆ సెల్లింగ్ ప్రైస్ లో X% గా ఉందట. అండ్ నెక్స్ట్ కండిషన్ చూడండి, కొన్న వేళ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ లో Y%, కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ లో ఎంత పర్సంటేజ్ అని చెప్పిండు? Y% అని చెప్పిండు. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ప్రాఫిట్ ఇలానే ఉంచండి. ఇక్కడ ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఇటు తీసుకొని వస్తే బై సెల్లింగ్ ప్రైస్, X% అంటే X/100 అని. నెక్స్ట్ ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ అలానే ఉంచండి బై సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, = Y% అంటే Y/100. ఓకే, రైట్. చూడండి ఒకసారి. మనకు ఓవరాల్ గా కనుక్కోవాల్సింది ఏంటిది? X+Y = ఎంత అని అడుగుతుండు. ఓకేనా, మరి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. X వాల్యూ ఎంత వచ్చింది? X వాల్యూ ఏముంది అక్కడ? P అంటే ప్రాఫిట్ ఉంది. Y వాల్యూ ఏముంది? మరి కాస్ట్ ప్రైస్ ఉంది. అదే రాస్తున్నా చూడండి. ఇక్కడ X అంటే ప్రాఫిట్ అని చెప్పి వచ్చింది మనకి ఇక్కడ. అలాగే Y అంటే ఏమొచ్చింది? కాస్ట్ ప్రైస్ వచ్చింది. సో దీని వాల్యూ ఎంతో కనుక్కోవాలి. అవునా, రైట్. చూడండి ఒకసారి. జనరల్ గా చూడండి, మనకు ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కి కొన్నాం. అవునా కదా? ఒక వస్తువుని ఎంత కొన్నామని చెప్తున్నాం? 100 రూపీస్ కి కొన్నాం. నీకు ఈ 100 రూపీస్ కొని అమ్మితే నీకు ఎంత లాభం వచ్చిందంటే 10 రూపీస్ లాభం వచ్చింది. అంటే నీకు ఎంత లాభం వచ్చిందని చెప్తున్నా? 10 రూపీస్ లాభం వచ్చిందని చెప్తున్నా. అంటే నువ్వు దీన్ని ఎంతకు అమ్మి ఉండవచ్చు అంటే 110 రూపీస్ కి అమ్మితేనే నీకు 10 రూపీస్ లాభం అనేది వస్తుంది. అవునా కదా? 100 రూపీస్ కి కొని 10 రూపీస్ లాభం వస్తుందంటే నువ్వు దాన్ని 110 రూపీస్ కి అమ్మితేనే నీకు 10% 10 రూపీస్ లాభం వస్తుంది. అంటే ఇదేంటిది ఇక్కడ? సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది ఇక్కడ? సెల్లింగ్ ప్రైస్. అదే కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నా చూడండి. కాస్ట్ ప్రైస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ = ఎంత? సెల్లింగ్ ప్రైస్. మరి నీకు ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ తెలుసు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ 100. ఓకేనా, ఇది X+Y = ఆన్సర్ అనేది 10. ఓకేనా, చూసుకోండి ఒకసారి.